ప్లీనరీ సెషన్ అంటే ఒక టాపిక్ని గురించి మనం మాట్లాడబోతున్నాం. అది ప్రభు సంఘంలో ఒక విశ్వాసి కుటుంబం యొక్క పాత్ర. ప్రభు సంఘంలో విశ్వాసి కుటుంబం యొక్క పాత్ర. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయం కోసం చూద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు ఎన్నో వందనాలు. ఉదయకాలం ఒక యథార్థవంతుని యొక్క యథార్థమైన పరిచర్య గురించి చూసాం. ఎలాంటి వ్యక్తిని మీరు మీ పరిచర్యకు వాడుకుంటారో దాని గురించి తెలుసుకున్నాం. దయగల తండ్రి, ఈ సమయంలో విశ్వాసి కుటుంబం యొక్క పాత్ర సంఘంలో ఏముంటో దాని గురించి ఆలోచించుకుంటుండగా మీ సహాయం దయచేయండి, మీ మాటలు దయచేయండి, ఆత్మదేవుని యొక్క కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సంఘం కుటుంబము యొక్క ప్రతిబింబం. సంఘం కుటుంబం యొక్క ప్రతిబింబం. సంఘం కుటుంబాల ద్వారా ఏర్పాటవుతుంది. కొన్ని విశ్వాస కుటుంబాలు కలిస్తేనే సంఘం అవుతుంది. అయితే ఒక సంఘం విశ్వాసి యొక్క పెద్ద కుటుంబం, విశ్వాసి యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సంఘం. అందుకనే సంఘాన్ని కుటుంబాన్ని కలిసి చెప్పేటప్పుడు సంఘం అనేది కుటుంబం యొక్క ప్రతిబింబం. సంఘం ఎలా ఉంది అని ఆలోచిస్తే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో సంఘం కూడా అలాగే ఉంటుంది. సంఘంలో ఉండేటువంటి విశ్వాస కుటుంబాలు చాలా ప్రాముఖ్యం. నిన్న దైవికమైన కుటుంబం గురించి ఆలోచించాం. దైవికమైన కుటుంబాలు దైవికంగా ఉంటేనే సంఘం కూడా దైవికంగా ఉంటుంది. విశ్వాస కుటుంబాలు దైవికమైన కుటుంబాలుగా లేకపోతే సంఘం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి సంఘం యొక్క పటం అక్కడ ఉన్నటువంటి విశ్వాస కుటుంబాల మీదే ఆధారపడి ఉంటుంది. నిన్నటి దినం దైవిక కుటుంబం గురించి మాట్లాడుతూ విడిచిపెట్టడం అనే దాని కొంత మీమాంస కొంతమందిలో వచ్చిందని నాకు అర్థమైంది మీ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలి భార్య భర్త ఇద్దరూ కూడా అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో అని అన్నప్పుడు దాని అర్థం నేను చెప్పాను. భావోద్రేక బంధంలోంచి బయటికి రావాలి. తల్లిదండ్రులకు పిల్లలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, భావోద్రేక బంధం ఉంటుంది. ఈ భావోద్రేక బంధంలోంచి బయటికి రావాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క యాజమాన్య బంధంలోంచి కూడా బయటికి రావాలి. 2 విషయాలు. తల్లిదండ్రుల యొక్క యాజమాన్యంలోంచి బయటికి రావాలి, తల్లిదండ్రులతో ఉన్నటువంటి భావోద్రేక బంధంలోంచి బయటికి రావాలి. ఇది జరగకపోతే వాళ్ళిద్దరూ హత్తుకోవడం అనేది జరగదు. ఎంత ప్రయత్నించినా జరగదు. ఈ 2 తప్పకుండా జరిగి తీరాల్సిందే. తల్లిదండ్రులని విడిచిపెట్టడం అంటే అర్థం ఇదే. అంతేకాని తల్లిదండ్రులని విడిచిపెట్టడం అంటే బాధ్యతను విడిచిపెట్టడం కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. బాధ్యతను విడిచిపెట్టడం కాదు, భావోద్రేక బంధం నుంచి బయటికి రావాలి అన్నప్పుడు తల్లిదండ్రుల్ని పెద్దవారైన తర్వాత వాళ్ళని చూసుకునే బాధ్యత పిల్లల మీదే ఉంటుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో విడిచిపెట్టడం, వాళ్ళ బాధ్యతను కొనసాగించకపోవడం అనేది పాపం. దేవుడు ఆ బాధ్యతను పిల్లలకి అప్పగించాడు. వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో తప్పకుండా పిల్లలు ఆ బాధ్యతను తీసుకోవాలి. వారిని వృద్ధాప్యంలో జాగ్రత్తగా వారిని చూసుకొని తీరాల్సిందే. అదే సందర్భంలో వాళ్ళ యాజమాన్యంలోంచి బయటికి రావాలి. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద వివాహం అయిన తర్వాత తమ యొక్క యాజమాన్యాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా ఏమైనా మీకు అనుమానాలు కానీ ఉంటే నన్ను సంప్రదించండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వారిని కూడా సంప్రదించండి. కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకుని ఇక తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత లేదు అని అనుకున్నట్లుగా నాకు అర్థమైంది. దయచేసి అది కాదు నా ఉద్దేశం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని. అది కంటిన్యూ అవుతుంది. కానీ వివాహమైన తర్వాత అదే పిల్లల్ని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే విడిచిపెట్టు. దేన్ని విడిచిపెట్టాలి? అప్పటిదాకా వాళ్ళ చేతులు పట్టుకుని నడిచాం, వాళ్ళు మనల్ని నడిపించారు. ఆ యాజమాన్యపు హస్తాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఆ చేత్తోటి భార్య హస్తాన్ని పట్టుకోవాలి. భార్యను నడిపించాలి. ఇప్పుడు భార్యను, తన పిల్లల్ని నడిపించే బాధ్యత తీసుకోవాలి. ఈ చేత్తో భార్య చెయ్యి, ఈ చేత్తో తల్లిదండ్రుల చెయ్యి కాదు పట్టుకునేది, ఈ చేత్తో దేవుని చెయ్యి పట్టుకోవాలి. ఒక చేత్తో దేవుని చెయ్యి, ఇంకో చేత్తో భార్య చెయ్యి పట్టుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రుల చెయ్యి పట్టుకోవడానికి ఇంకొక చెయ్యి లేదు, అవునా? ఈ రెండు చేతులే. ఒక చేత్తో దేవుని చెయ్యి, ఇంకో చేత్తో భార్య చెయ్యి. తల్లిదండ్రుల చెయ్యి విడిచిపెట్టాలి. బాధ్యత కాదు, భావోద్రేక బంధం, యాజమాన్యం, ఆ బంధం, వాటి నుంచి బయటికి రావాలి. ఓకే, ఉదయకాలం ఒక అద్భుతమైనటువంటి పరిచారకుడిని గురించి చూసాం. దేవుని సేవ చేసేటువంటి, దేవుని పరిచర్య చేసినటువంటి పాత నిబంధన భక్తుని గురించి చూసాం. పరిచర్య అనే దాని గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు దేవుని సంఘంలో కుటుంబం యొక్క బాధ్యత ఏమిటి? వ్యక్తుల యొక్క బాధ్యత ఏమిటి? పెళ్ళైతే కుటుంబం తరపున, పెళ్ళి కాకపోతే ఇండివిజువల్గా, వ్యక్తులుగా మన బాధ్యత ఎలా ఉండాలి? కుటుంబాన్ని సంఘంతో పోల్చారు, సంఘాన్ని కుటుంబంతో పోల్చారు. సంఘం ఒక పెద్ద కుటుంబం, కుటుంబం ఒక చిన్న సంఘం. కుటుంబం ఒక చిన్న సంఘం. దాంట్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెద్దలు, పిల్లలు సంఘస్థులు. వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. సో కుటుంబం ఒక చిన్న సంఘం, సంఘం ఒక పెద్ద కుటుంబం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసుప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి విశ్వాసి, మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభు వారిని రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి ఆ క్షణంలోనే సార్వత్రిక సంఘంలోనికి బాప్తిస్మం పొందుతాడు. బాప్తిస్మం అనే మాట నేను వాడుతున్నాను. బాప్తిస్మం అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ముంచడం, రెండవది ఏకమైపోవడం, కలిసిపోవడం. కలిసిపోవడం అనే అర్థంతోనే 1 కొరింథీ 12:12, రోమా 6:3 ఈ రెండింటి దగ్గర కూడా బాప్తిస్మం అనేటువంటి మాట
కలిసిపోవడం అనే అర్థంతో వాడారు. రోమా 6:3, 1 కొరింథీ 12:12. నేను ఒకసారి దాన్ని చదివి వినిపిస్తాను. రోమాపత్రిక 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము అనేది ఆ మాటకు, ఆ బాప్తిస్మ అనే మాటకు అర్థం ఏంటంటే కలిసిపోవడం, ఏకమైపోవడం. యేసుక్రీస్తు వారితో ఎప్పుడు ఏకమవుతాం? రక్షణ పొందిన రోజున. దేనితో ఏకమవుతాం? సార్వత్రిక సంఘం, ప్రపంచమంతా ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో ఆ రోజే చేరతాం. యథార్థంగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి రక్షణ పొందిన రోజునే సార్వత్రిక సంఘంలో సభ్యుడిగా నమోదు చేసుకోబడతాడు. సార్వత్రిక సంఘం రిజిస్టర్ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 12:12 కూడా అలాగే ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 12:12. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగే శరీరము యొక్క అవయవములనియు అనేకములైనను ఒక్క శరీరము ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. 13వ వచనం చూడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఈ బాప్తిస్మం నీటి బాప్తిస్మం కాదు. ఈ బాప్తిస్మం యొక్క అర్థం కలిసిపోవడం. కాబట్టి ప్రతి విశ్వాసి రక్షణ పొందిన రోజున ఆత్మ ద్వారా సార్వత్రిక సంఘంలో సభ్యురాలుగా నమోదు చేయబడతారు. అయితే సార్వత్రిక సంఘం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి సంఘం. విశ్వాసి కుటుంబం యొక్క ఆత్మీయ అభివృద్ధి అంతా కూడా స్థానిక సంఘంలోనే జరుగుతుంది. సార్వత్రిక సంఘంలో నమోదు చేయబడినప్పటికీ ఆమె లేకపోతే విశ్వాసి యొక్క కుటుంబం లేకపోతే విశ్వాసి యొక్క ఆత్మీయ అభివృద్ధి స్థానిక సంఘంలో జరగాలి. స్థానిక సంఘం. ఇక్కడ స్థానిక సంఘం అనే మాట నేను వాడుతున్నాను. సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘం కూడా ఒక భాగం. అయితే డిఫరెన్స్ ఏంటంటే స్థానిక సంఘానికి వచ్చే వ్యక్తులందరూ కూడా సార్వత్రిక సంఘానికి సంబంధించి ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఉంటారు కాబట్టి. కానీ సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ స్థానిక సంఘంలో సభ్యులు అయి ఉండి తీరాల్సిందే. అర్థమైందా మీకు డిఫరెన్స్? స్థానిక సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ సార్వత్రిక సంఘంలో ఉండకపోవచ్చు, ఆ నమోదు చేసుకో, ఎందుకంటే అవిశ్వాసులు కూడా ఉంటారు. కానీ సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానిక సంఘంలో, స్థానిక విశ్వాస సంఘంలో తప్పకుండా సభ్యులై ఉండి తీరాలి. అంటే ప్రతి విశ్వాసి స్థానిక విశ్వాస సంఘంలో సభ్యుడుగా ఉండి తీరాల్సిందే. నేను విశ్వాసిని, యేసుప్రభుని అంగీకరించాను కాబట్టి నాకు సంఘంతో పని లేదు, నా ఆత్మీయ అభివృద్ధి నేను చూసుకోగలను అని చెప్పడానికి వీల్లేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఇది. సో ఇది మనకు అర్థం కావాలి. మరి స్థానిక సంఘంలో ఎవరు సార్వత్రిక సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఎవరు కాదు అని ఎలా చెప్తాము?
సియోను ప్రార్థనా సహవాసం ఉంది. దాంట్లో దాదాపు 18-19 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటికీ సంబంధించిన వాళ్ళు మీరు. ఈ సంఘంలో ఎంతమంది సార్వత్రిక సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది కాదు అని ఎలా తెలుస్తుంది? తెలియదు. ప్రభు సంఘాన్ని ఎత్తినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసులు ఎవరో అర్థమవుతుంది. చాలామంది విశ్వాసులు అనుకున్న వాళ్ళు ఉండిపోతారు. ఒక విశ్వాసిగా మారడం అనేది ఆత్మదేవుడు చేసే కార్యం. కాబట్టి నేను విశ్వాసినేనా అనేది వ్యక్తిగతంగా మనకు రూఢిగా నిశ్చయత కలిగి ఉండాల్సిందే. రైట్. విశ్వాస కుటుంబానికి, స్థానిక సంఘానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. నేను విశ్వాసి కుటుంబం అన్నప్పుడు భార్య భర్త ఇద్దరూ కూడా విశ్వాసులై ఉన్నప్పుడే అది విశ్వాసి కుటుంబం అవుతుంది. పిల్లలు ఒకవేళ వాళ్ళు యుక్త వయస్సుకు వచ్చిన వాళ్ళయి వాళ్ళు రక్షణ పొంది ఉంటే అద్భుతం. ఆ విశ్వాసి కుటుంబం పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భార్య కానీ భర్త కానీ అవిశ్వాసిగా ఉంటే అది విశ్వాసి కుటుంబం అనిపించుకోదు. విశ్వాస వ్యక్తులు, భార్య భర్త ఒక్కడ మాత్రమే విశ్వాసిగా ఉంటే ఒక విశ్వాస వ్యక్తిగా మాత్రమే ఆ కుటుంబం ఉంటుంది. వ్యక్తులుగా మాత్రమే వారిని చూడగలం. అలాగే యవనస్తులైన వాళ్ళు, పిల్లలు రక్షించబడతారు, తల్లిదండ్రులు రక్షించబడరు. అలాంటప్పుడు అది కుటుంబంగా కాకుండా విశ్వాసునిగా మాత్రమే వాళ్ళు ఎంచబడతారు. సంఘ పరిచర్యలో పాలు పుచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి? దాని గురించి కొంచెం ఆలోచిద్దాం. విశ్వాసికి సంఘ పరిచర్యలో తప్పకుండా పాత్ర ఉంటుంది మనం అని చెప్పినప్పుడు, ఒక విశ్వాసికి సంఘ పరిచర్యలో పాత్ర పాలు పుచ్చుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ ప్రాథమికంగా ఇద్దరు విశ్వాసులైతే, భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులైతే వారికి చాలా పెద్ద పాత్రే ఉంటుంది సంఘంలో, పరిచర్యలో. అందుకనే సంఘ పరిచర్య అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సంఘ పరిచర్య అనగానే చాలామందికి ఏమి అర్థమవుతుందంటే ఇది అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, సంఘ పరిపాలన చేసేది, లేకపోతే ఇక్కడ నించుని దేవుని వాక్యం ప్రసంగాలు ఇచ్చే పని మాత్రమే పరిచర్య అని అనుకుంటారు చాలామంది. అది తప్పు. దేవుని వాక్యంలో ఇందాక మనం చదివినటువంటి 1 కొరింథీ 12:12లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు సంఘం కూడా అలాగే పోల్చబడింది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో శరీరంతో పోల్చబడింది. 12వ అధ్యాయంలో 5వ వచనం, ఒక్క శరీరంలో మనకు అనేకమైన అవయవములు ఉండినను ఆ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. సంఘంలో ఉండేటువంటి వ్యక్తుల్ని ఇక్కడ అవయవాలు, శరీరం యొక్క అవయవాలుగా పోల్చారు. మనమేమంటున్నాం? సంఘంలో ఉండేటువంటి వ్యక్తులు ఒక కుటుంబం అన్నాం. సో కుటుంబానికి పోల్చొచ్చు, ఒక దేహానికి కూడా పోల్చొచ్చు. దేహానికి పోల్చబడినటువంటి ఈ పోలిక కుటుంబం కంటే ఇంకా పెద్ద పోలిక. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తులు ఉంటారు, దేహంలో అవయవాలు ఉంటాయి. దేహంలో ఉండే అవయవాలు ఒకదానితో ఒకటి బంధం కలిగి ఉంటాయి.
ఎంత బంధం అంటే విడదీయరాని బంధం. ఒక చెయ్యిని దేహం నుంచి విడదీయలేం, అది ఎంతో బాధకరం. ఒక కన్ను దేహంలోంచి బయటికి రాలేదు. వాటన్నిటినీ కట్టి ఉంచేటువంటి ఒక వ్యవస్థ శరీర వ్యవస్థ. కుటుంబం కూడా అంతే అని దేవుని వాక్యం చెప్తుంది. కుటుంబంలో ఉండే సభ్యులందరూ ఒక రక్త బంధంతో బంధించబడి ఉంటారు. మీ తమ్ముడిని ఏమైనా అంటే నీ కోపం వస్తుంది, మీ చెల్లిని ఎవరైనా గొడవ చేస్తే నీ కోపం వస్తుంది, మీ అమ్మని ఎవరన్నా అంటే నీ కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? బంధం అలాంటిది, రక్త బంధం అలాంటిది. అయితే ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఉండే బంధం భౌతికమైనటువంటి రక్త బంధం కాదు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త బంధం. అందరం ఒకే రక్తంతో కడగబడ్డాం కాబట్టి ప్రభు యొక్క రక్త బంధం ఉంటుంది. కుటుంబంలో ఉండే సభ్యులు మనం బ్రతికినంత కాలమే వారితో సంబంధాలు ఉంటాయి. చనిపోయిన క్షణం వారికి మనకి సంబంధం తెగిపోతుంది, ఎప్పటికీ తెగిపోతుంది. భౌతికంగా బ్రతికి ఉన్నంత వరకే సంబంధాలు కుటుంబ సభ్యుల మధ్యలో సంబంధాలు ఉంటాయి. సంఘంలో ఉండేటువంటి విశ్వాసుల కుటుంబాల మధ్యలో అది కాదు. వారు బ్రతికినా చనిపోయినా వారి మధ్యలో ఉండేటువంటి సంబంధాలు యుగ యుగాలు ఉంటాయి. కాబట్టి ఎవరి బంధం గొప్పది? కుటుంబ సభ్యుల బంధం గొప్పదా, లేకపోతే కుటుంబ సంబంధం గొప్పదా, లేకపోతే సంఘంలో ఉండేటువంటి వారి మధ్యలో ఉండే సంబంధం గొప్పదా? సంఘంలో ఉండే వాళ్ళ సంబంధాలు ఈ లోకాలకి మాత్రమే పరిమితం కాదు, బ్రతికి ఉన్నంత కాలమే పరిమితం కాదు. వారిలో ఉండే జీవం నిత్య జీవం. కాబట్టి సంఘంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండేటువంటి సంబంధం ఈ లోకానికి మాత్రమే పరిమితం కాదు, అది శాశ్వతమైంది. ఈ సత్యం కూడా మనకి అర్థం కావాలి. అయితే శరీరంతో పోల్చినప్పుడు ఎందుకు పోల్చారు అనంటే, శరీరంలో ఉండే ప్రతి అవయవానికి పని ఉంది. ప్రతి అవయవానికి, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ప్రతి చిన్న అవయవానికి కూడా పని ఉంటుంది. పని లేని అవయవం శరీరంలో ఉండదు. పని ఉండి కూడా పని చెయ్యకపోతే ఆ అవయవం కృషించిపోతుంది, ఎండిపోతుంది. ఒక ఆయన ఇలా చెయ్యి పైకెత్తి ఒంటికాల మీద నించుని హిమాలయాల్లో తపస్సు చేశాడు 20 సంవత్సరాలు. ఒకరోజు కాదు, 2 రోజు కాదు, ఇది యథార్థం. 20 సంవత్సరాలు అతని ఫోటో వేశారు. అతని చెయ్యి ఇంక ఎప్పటికీ పనికిరాదు. ఎందుకంటే అతను అలాగే పెట్టుంచాడు, 20 సంవత్సరాలు పెట్టుంచాడు. రక్త ప్రసరణ ఏదో కొద్దిగా ఉంది కానీ ఈ చెయ్యి ఇలా అనడానికి వీల్లేదు, మళ్ళీ మామూలుగా పని చేయదు. కారణం ఏంటంటే, పని చెయ్యవలసినటువంటి చెయ్యి పని చెయ్యకపోతే ఆ చెయ్యి కృషించిపోతుంది, ఇక పని చేయదు, పనికిరాని చెయ్యిగా మారిపోతుంది. సంఘంలో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది, ప్రతి ఒక్క విశ్వాసికి పని ఉంటుంది. నువ్వు విశ్వాసం అయితే నీకు సంఘంలో తప్పకుండా పని ఉంటుంది. ఎందుకంటే నువ్వు శరీరంలో ఒక అవయవం. నువ్వు పని చెయ్యకపోతే, నీ పని చెయ్యకపోతే నువ్వు పనికిరాని అవయవంగా మారిపోతావు. ఇది దైవవాక్యం చెప్పేటువంటి విషయం. దేవుని సంఘంలో ప్రేక్షకులు ఉండరు, స్పెక్టేటర్స్ ఉండరు. దేవుని సంఘంలో ప్రేక్షకులు ఉండరు. కానీ చాలా సంఘాలలో ప్రేక్షకులే ఎక్కువ, పనిచేసేవారు తక్కువ. చాలామంది సంఘానికి వస్తారు, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు.
వాళ్ళలో ప్రేక్షకులు, వీక్షకులు కూడా వింటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. పని చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి విశ్వాసికి, వాళ్ళు చిన్నవాళ్లే కానీ వాళ్ళు పెద్దవాళ్లే కానీ పని ఉన్నది. ఎందుకంటే శరీరంలో అవయవాలు కాబట్టి. అయితే నాకు అప్పగించబడిన పని ఏంటి, సంఘంలో నా పని ఏంటి అని ఎలాగ తెలుస్తుంది? సంఘంలో విశ్వాసికి ఏ పని ఉందో ఎలా తెలుస్తుందంటే, దేవుడు విశ్వాసిని రక్షించినప్పుడు అతనికి ఒక ఆత్మ సంబంధమైన వరాన్ని ఇస్తాడు. ఆత్మ సంబంధమైన వరం అది ఒకటి కానీ ఒకటి కంటే ఎక్కువ కానీ ఉండొచ్చు. సాధారణంగా కనీసం ఒక్క వరమైనా ఉంటుంది. వీటిని ఆత్మవరాలు లేకపోతే కృపావరాలు అని అంటారు. ఎందుకంటే ఇవి మన సామర్థ్యాన్ని బట్టి ఇవ్వబడినవి కావు, సామర్థ్యం కోసం ఇవ్వబడినవి. సామర్థ్యాన్ని బట్టి కాదు, సామర్థ్యం కోసం. అర్థమైందా మీకు? ఈ కృపావరాలు మన సామర్థ్యాన్ని, మన మెరిట్ని బట్టి ఇవ్వబడవు, ఉచితంగా ఇవ్వబడతాయి. ఎందుకు అనంటే సంఘంలో పరిచర్య చేయడానికి. సంఘంలో నేను చేసే పరిచర్యకి దేవుడు, నేను రక్షించబడినప్పుడు నాకు ఒక వరాన్ని ఇస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో, 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో దాదాపు 21 ఆత్మ వరాల గురించిన పట్టి ఉన్నది. అన్నిటినీ కలిపితే దాదాపు 20 నుంచి 21 ఆత్మ వరాల లిస్టు ఉంటుంది. ఇది ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో తెలియకపోతే నువ్వు ఎలాగ పని చేస్తావు? ఏ సామర్థ్యం అయితే నీకు ఇవ్వబడిందో అది నీకు తెలియకపోతే నువ్వు పనిచేసే పని సరిగ్గా ఉండదు. ఎందుకు ఇచ్చాడు ఆ సామర్థ్యం అంటే, నువ్వు సంఘంలో దాన్ని వినియోగించడానికి, నీ సొంతంగా ఇంట్లో కూర్చుని ఆ వరాన్ని అనుభవించడానికి కాదు. సంఘంలో తక్కిన విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు బిల్డింగ్ అని అంటాం ఇంగ్లీష్లో, టు బిల్డ్ ది అదర్ పర్సన్. తక్కిన విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఆ వరాల్ని మనకు ఇచ్చాడు. ఈ వరం ఏమిటో కనుక్కోవలసిన అవసరత ప్రతి విశ్వాసి మీద ఉంటుంది. నాకు దేవుడు ఏ వరం ఇచ్చాడు? నీకు ఉన్న వరం కానీ నీకు తెలియకపోతే, నీకు ఇవ్వని వరాన్ని గురించినటువంటి ఆ ఆతురత కొన్నిసార్లు ఉండొచ్చు. దేవుడు నీకు బోధించే వరం ఇవ్వలేదు. బోధించే వరం ఇవ్వకపోతే బోధించడానికి వేగిరపడకూడదు. ఎందుకంటే ఆ వరం లేకపోతే నువ్వు పరిచర్య చేయలేవు. కాపరులుగా ఉన్న వారందరూ, పెద్దలుగా ఉన్న వారందరికీ సాధారణంగా బోధించే వరం ఉంటుంది. సాధారణంగా దేవుడు వారిని మరింతగా వాడుకోవడానికి ఆ వరాన్ని ఇస్తాడు. కానీ కొంతమందికి ఆ వరం ఉండకపోవచ్చు. ఆ వరం లేని వాళ్ళు బోధిస్తే దానివల్ల సంఘానికి నష్టమే కానీ లాభం ఉండదు. ఎలా తెలుస్తుంది? సంఘమే చెప్తుంది, ఎందుకు పెట్టారండి ఆయన్ని?
ఆదివారం ఎందుకు ఆయనతో మాట్లాడించారు? ఎందుకు ఆయనకు ప్రసంగం ఇచ్చారు? వినలేకపోతున్నాం. సంఘం చెప్తుంది, విశ్వాసులు చెప్తారు. నీకు వరం ఉందో లేదో నీ ఫీడ్బ్యాక్ నుంచి తెలుస్తుంది. విశ్వాసులు చెప్తారు, నీకు ఈ వరం ఉంది, నీకు ఈ వరం లేదు. మనం ఉపయోగిస్తే మన రకరకాల వరాల గురించి మన పరిచర్యలో పాల్గొంటుంటే మన వరాలేంటో మనకు తెలుస్తాయి. పరిచర్యలో పాల్గొకుండా వరమేంటో అర్థం కాదు. నీ వరమేంటో నీకు తెలియాలంటే నువ్వు పాల్గొవలసినటువంటి, నేను పాల్గొవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే సండే స్కూల్. సండే స్కూల్లో నువ్వు పరిచర్య ప్రారంభిస్తే భయం లేకుండా నీలో ఉన్న వరాలు, ఆ వరాన్ని బయటికి తీసుకుని రావచ్చు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కానీ నీ తోటి ఉపాధ్యాయులు నీకు చెప్తారు, మీకు ఈ వరం ఉంది, మీకు ఈ వరం ఉంది, నీకు కౌన్సిల్ చేసే వరం ఉంది, నీకు బోధించే వరం ఉంది. బోధించే వరం ఉందో లేదో తెలుసుకోవడానికి సండే స్కూల్లో టీచర్గా ఉండండి. నా పరిచర్య ఆ విధంగానే ప్రారంభమైంది. తోటి సహోదరులు నా వరాన్ని గురించి నాతో చెప్పారు. మనకి దేవుడు ఇచ్చిన వరం ఏంటో మనకి అర్థం కావాలి. కొన్నిసార్లు మనకి ఇవ్వని వరం గురించి, ఇవ్వని వరాన్ని మనం ఉందనుకుని అలాంటి పరిచర్య చేయొచ్చు. ఈ వరం ఏంటో మనకి తెలియడం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం చెప్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వచనం. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అండర్లైన్ చేసుకోండి, లెక్క చూసుకుంటాడు. వరాన్ని ఇచ్చిన దేవుడు వరాన్ని ఏ విధంగా ఉపయోగించావో అనే విషయం లెక్క చూసుకుంటాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం ముందు మనం నించోవాలి ఒక రోజున. ఆ రోజు చాలా తొందరగా రాబోతుంది. ప్రభు సంఘాన్ని పైకి ఎత్తినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. ఎందుకంటే మన జీతం విషయంలో ఆయన మనల్ని పరీక్షించి మనకు జీతాన్ని నిర్ణయిస్తాడు, బహుమానాన్ని నిర్ణయిస్తాడు. అప్పుడు ఏ ప్రాతిపదిక అనంటే వరాలు. వరాలని ఏ విధంగా ఉపయోగించాం? యథార్థంగా ఉపయోగించామా? యథార్థంగా ఉపయోగించలేదా? ఎంత యథార్థంగా ఉపయోగించాం? ఇక్కడ ఒక ఆయనకి 1 తలాంతు ఇవ్వబడింది. అయితే దాన్ని ఆయన ఏం చేశాడంటే దాచిపెట్టాడు, వాడకుండా దాచిపెట్టాడు. పైగా ఆయన చెప్పిన మాట ఏంటంటే 24వ వచనం, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకునివాడువైన కఠినుడవు. ఏమని చెప్పాడంటే యజమానితోటి, అయ్యా నువ్వు గింజలు చల్లకుండానే పంట కోసేవాడివి, నాకు 1 తలాంతు కూడా ఇవ్వలేదు, అతనికున్న తలాంతు ఇవ్వలేదు, ఈకున్న తలాంతు ఇవ్వలేదు, వాళ్ళకున్న తలాంతు ఇవ్వలేదు, ఇప్పుడు నన్ను లెక్క అడుగుతున్నావు నువ్వు. మనలో చాలామంది ఆ మాట చెప్పేవాళ్ళంగా ఉంటాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు తప్పనిసరిగా నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసివి అయితే నీకు కనీసం 1 తలాంతైనా ఉంటుంది. కనీసం ఆ తలాంతుని ఏ విధంగా వాడతాము అనే దానికి లెక్క చూసుకుంటాడు ఆయన.
దానికి బహుమానం కూడా నిర్ణయిస్తాడు. అది 1000 పరిపాలనలో, ఆ తర్వాత నిత్యత్వంలో కూడా కొనసాగుతుంది. మన బహుమానాన్ని బట్టే మన అంతస్తు కూడా ఉంటుంది. అందుకనే తప్పకుండా మన వరమేంటో మనకి అర్థం కావాలి. ఇవి కాకుండా వరాలతో నిమిత్తం లేకుండా చేసే పరిచర్యలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఇంటికి ఆహ్వానించడం, ఆతిథ్యం ఇవ్వడం, సహాయం చేయడం, తోటి విశ్వాసులకి సహాయం చేయడం, ప్రార్థన చేయడం, బలహీనులను బలపరచడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటికి తలాంతులతో పని లేదు. ఇవి అందరూ పరిచయం. సువార్త చెప్పడం ఇవి వీటి తలాంతులతో పని లేదు, అందరూ చేయవలసిన పనులు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి తలాంతులు కూడా ఇస్తాడు దేవుడు మన సామర్థ్యాన్ని పెంచడానికి. ఇవి సామర్థ్యాన్ని పెంచుతాయి, మరింత నైపుణ్యతతోటి పని చేయడానికి సహాయం చేస్తాయి. సంఘంలో మనమందరం ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఉండే వాళ్ళని ఒకరినొకరు ఆహ్వానించుకోవడం, ఇంటికి ఆహ్వానించడం, ఆతిథ్యం ఇవ్వడం చాలా పెద్ద పరిచర్య. దీనికి వరాలు అక్కర్లేదు. ఈ ఆతిథ్యం ఇవ్వడం వల్ల బంధం పెరుగుతుంది. ఒకరి యొక్క అక్కర్లు ఒకరికి అర్థమవుతాయి. అంతరంగిక సంబంధాలు బాగా చక్కగా పెరుగుతాయి. అయితే ఎవరిని ఆహ్వానించాలి? ఇంటికి ఎవరిని ఆహ్వానించాలి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నిన్ను సన్మానించే వాళ్ళనే సన్మానిస్తే నువ్వు చేసేదేంటి? నీకు నమస్కారం పెట్టే వాళ్ళకే నువ్వు నమస్కారం పెడితే నీలో గొప్పేంటి? ఎవరిని ఆహ్వానించాలి? మరలా నిన్ను పిలవలేని వాళ్ళకి, మన స్థాయి వాళ్ళను మాత్రమే ఆహ్వానించడం కాదు. అది దేవుని వాక్యం విరోధం. మనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు చాలాసార్లు మన మోటివ్, మన ఉద్దేశం యథార్థంగా ఉండాలి. ఎందుకు ఆతిథ్యం ఇస్తున్నాము? ఆయన మనల్ని పిలిచాడు కదా ఒకసారి, మనం మళ్ళీ పిలవకపోతే ఎలాగా? ఆమె మనకి సహాయం చేసింది కదా, మనం మళ్ళీ సహాయం చేయకపోతే ఎలాగా? మొన్న పెళ్ళికి ఆమె చీర పెట్టింది కదా, మనం ఇంకొక చీర పెట్టాలి కదా. ఇది లోక సంబంధుల యొక్క ఆలోచన. దేవుడు విశ్వాసి కుటుంబంలో ఎవరిని ఆహ్వానించమని చెప్తున్నాడంటే, మళ్ళీ మనల్ని పిలవడానికి స్తోమత లేని వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలవాలి. మనల్ని ద్వేషించే వాళ్ళని, మనల్ని విమర్శించే వాళ్ళని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తే బంధాలు సరి అవుతాయి, ప్రేమ మళ్ళీ చిగురుస్తుంది, సమస్యలు తగ్గిపోతాయి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ నా తోటి సహోదరుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అలాంటి సహోదరుడిని నేను ఇంటికి ఆహ్వానించినప్పుడు, నా ప్రేమను ఆయనకు కనుపరిచినప్పుడు ఆయన ఏమనుకుంటాడు? అరే, అన్నకి నా మీద ఎంతో ద్వేషం ఉందని అనుకున్నానే, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, అక్క ఎంత ప్రేమ చూపిస్తుంది, అరే నేను తప్పు అర్థం చేసుకున్నాను అనుకుంటాడు. మన ప్రేమ యథార్థమైనప్పుడు. ఆతిథ్యం ఇవ్వడం, ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు
ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం, ఆత్మీయమైన సంగతులు పంచుకోవడం, క్షేమ సమాచారాన్ని అడగడం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ విషయం మనం గ్రూపులో పెడతాం. అనారోగ్యంగా ఉన్నవారు, పలానా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, ప్రార్థన చేయండి అన్నప్పుడు మనలో ఎంతమంది ఆ అనారోగ్యంగా ఉన్న వారి తల్లిదండ్రులను కానీ వారి బంధువులను కానీ వారికి ఫోన్ చేసి, సహోదరుడు ఎలా ఉన్నాడు, సహోదరి ఎలా ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం, ఏమీ ధైర్యంగా ఉండండి, మనమందరం కుటుంబం, మీ పక్కన మేము నించుంటాం, మేమందరం సహాయం చేస్తాం అని ఎంతమంది చెప్పగలరు? ఎంతమందికి చెప్పారు? వందనాలు. చెప్పిన వాళ్ళు వందనాలు. తప్పకుండా వాటి గురించి ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశంతోనే దాన్ని మనం గ్రూపులో పెట్టాం. ఈ గ్రూపు మన సంఘానికి అంతటికీ సంబంధించింది, పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి నొప్పి కలిగినా ఆ నొప్పి అందరం ఫీల్ అవ్వాలి. మరణం సంభవించిందనుకోండి ఒక కుటుంబంలో, ఈ కుటుంబంలో మరణం సంభవిస్తే ఎంతమంది ఫోన్ చేసి అమ్మ ధైర్యంగా ఉండండి అని చెప్తాము? ఎంతమంది ఆ కుటుంబం గురించి ఆదరణ కోసం ప్రార్థన చేస్తాము? ఎంతమంది వెళ్ళి దర్శిస్తారో ఆ కుటుంబాన్ని? దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఎంతమంది ఆదరిస్తారు? ఇది కుటుంబం అని చెప్పిన తర్వాత మనం దాన్ని కుటుంబంగానే చూడాలి. ఇది ఒక పరిచర్య. సంఘం అనేది ఒక కుటుంబం కాబట్టి ఈ పరిచర్య తప్పకుండా జరిగి తీరాలి. సంఘంలో కొంతమంది స్టూడెంట్స్, యంగ్ పీపుల్ ఉంటారు, యవనస్తుల మీటింగ్కి వస్తూ ఉంటారు. వాళ్ళ బట్టలు చినిగిపోయి ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాళ్ళకి చదువుకోవడానికి కూడా సరిగా డబ్బులుండవు, ట్యూషన్కి వెళ్ళడానికి డబ్బులుండకపోవచ్చు. వాళ్ళ గురించి ఎప్పుడైనా డబ్బులున్న నీవు ఆలోచించావా? వాళ్ళ బట్టల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళకు కూడా మంచి బట్టలు వేసుకోవాలని ఆశ ఉంటుంది. నీకు యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డల యొక్క బర్త్డేస్కి వాళ్ళని ఎప్పుడైనా ఆహ్వానించావా? లేని పిల్లల్ని ఎప్పుడైనా ఆహ్వానించారా? మీ సంఘానికి వచ్చేవాళ్ళు యవనస్తుల్లో ఎంతమందికి తల్లిదండ్రులు లేరో మీకు తెలుసా? ఎంతమందికి తల్లి లేని పిల్లలు ఉన్నారో తెలుసా? ప్రేమ చూపించడం, పట్టించుకోవడం ఒక పెద్ద పరిచర్య. దీనికి వరం అక్కర్లేదు, దేవుని యొక్క మనస్సు కావాలి, గుండెల నిండా ప్రేమ కావాలి, చాలు. చదువులో వెనకంజ వేసిన యవనస్తులకి ఏమైనా సహాయం చేయగలమా? ఆలోచించారా? వాళ్ళకి ఒకవేళ నీకు బాగా, నువ్వు ఒక లెక్చరర్ అయితే లేకపోతే ఒక టీచర్ అయితే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా చదువు చెప్పగలమా? సంఘ పరిచర్యలో అందరికీ ఒకే పాత్ర ఉండదు. సంఘ పరిచర్యలో అందరికీ ఒకే పాత్ర ఉండదు. ఎందుకంటే శరీరంలో కొన్ని అవయవాలు బయటికి కనిపిస్తాయి, కొన్ని అవయవాలు అసలు కనిపించవు. కానీ ఆ కనిపించని అవయవాలు చాలా ప్రాముఖ్యం. అవి పని చెయ్యకపోతే శరీరం ఆగిపోతుంది. కొన్ని అవయవాల మీద చాలా ఒత్తిడి ఉంటుంది, కొన్ని అవయవాలు ఎక్కువగా పని చెయ్యవు, తక్కువ పనే ఉంటుంది వాటికి. దేవుడే వాటిని ఆ విధంగా సృష్టించాడు. ఉదాహరణకి గుండె నిర్విరామంగా పని చేయాల్సిందే, ఎప్పుడు పని చేయాల్సిందే. కాళ్ళ మీద ఎక్కువ బరువు ఉంటుంది, మోకాళ్ళు మీద ఎక్కువ బరువు ఉంటుంది. మోచేతుల కంటే మోకాళ్ళ మీద ఎక్కువ బరువు ఉంటుంది. రెండిటికి ఉన్న కీలు ఒకటే, మడతబందు కీలు రెండిటికి ఒకటే. కానీ బరువు మోసేది కాళ్ళు.
నీకు తక్కువ బరువు, నాకు ఎక్కువ బరువు అవన్నీ పోట్లాడుకోవు. ఈ చెయ్యితో అబద్ధం చెప్పదు. ఈ చెయ్యితో అబద్ధం చెప్పింది అనుకోండి, ఏముంటుంది? గందరగోళం అయిపోద్ది మన యొక్క శరీరం. అవయవాలు ఎప్పుడు ఒకదానితో ఒకటి అబద్ధం చెప్పవు, ఒకదాని మీద ఒకటి కొండాలు చెప్పవు, అపవాదులు వెయ్యవు. కారణం అవన్నీ కూడా కలిస్తేనే శరీరం. సంఘం అంతా కూడా అలాగా ఉండాలని దేవుని కోరిక, అవయవాల్లాగా ఉండాలనే దేవుని కోరిక. శరీరంలో ఉండే అవయవాలకు కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉన్నప్పటికీ అన్నిటికీ పని ఉంటుంది. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అవి కాకుండా ఆదివారం ఎంతో పని ఉంటుంది సంఘంలో. మనమందరం కలిసి వచ్చే చోటక దాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది, దాన్ని నీట్గా అమర్చవలసి ఉంటుంది, ద్రాక్షారసం తయారు చేయవలసి ఉంటుంది, రొట్టె తయారు చేయవలసి ఉంటుంది, కొన్ని పాత్రలు కడగవలసి ఉంటుంది, శుభ్రం చేయాల్సి ఉంటుంది, చాపలు వేయాల్సి ఉంటుంది. ఎవరు బాధ్యత? అక్కడ ఉండే కేర్ టేకర్ బాధ్యత కాదు. కేర్ టేకర్ కూడా పనిచేస్తాడు, కానీ మనం కూడా ఒక చెయ్యి వేస్తే ఎలా ఉంటుంది, ఒక చెయ్యి అందిస్తే ఎలా ఉంటుంది? ఎలా చెప్పాలి? నేను ఆదివారం పొద్దున్న 9 గంటల కంటే ముందుగా రాగలను, నేనేమైనా పని చేయొచ్చా? సంఘంలో నేనేమైనా సహాయం చేయొచ్చా? నాకేదన్నా ఒక పని అప్పగిస్తారా అని పెద్దల్ని అడగవచ్చు యవనస్తులైన వాళ్ళు. సంఘానికి పెద్దలుంటారు. ఈ పెద్దలకి మరి పెద్ద పనులుంటాయి. పెద్దలకుండే పనులు వాళ్ళకి కళ్ళు, వాళ్ళ సంఘానికి వాళ్ళే కళ్ళు చెవులు. సంఘానికి కళ్ళు చెవులు ఎవరంటే పెద్దలే. వాళ్ళు మామూలు పనులు మాత్రమే కాకుండా సంఘంలో ఏం జరుగుతుంది, కుటుంబాల్లో ఏం జరుగుతుంది, విశ్వాసంలో ఎలాగ ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడగలిగినటువంటి కళ్ళు వాళ్ళకు ఉండాలి, వినగలిగినటువంటి చెవులు కూడా ఉండాలి. అబద్ధ బోధ ఏమైనా వస్తుందా సంఘంలో? చేదు వేరేదైనా మొలుస్తుందా సంఘంలో? గ్రూపిజం ఏమైనా ఏర్పడుతుందా సంఘంలో అని కూడా చూడవలసిన బాధ్యత ఈ పెద్దల మీదే ఉంటుంది, ఈ ఇవాంజలిస్టుల మీదే ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి పరిచర్య భారాలు ఉంటాయి. వాటితో పాటే వారు సంఘానికి కళ్ళు చెవులుగా ఉండాలి. కళ్ళు చెవులుగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి అపవాదులు మొయ్యకూడదు. తక్కిన వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో సంఘ పరిచర్యను గురించి చెప్పబడిన కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. మనకి మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే కుటుంబం అకుల ప్రిస్కిల్లా కుటుంబం. అపోస్తలుల కార్యాల్లో వాళ్ళ గురించిన ప్రస్తావన ఉంది. ఎన్నో వాక్యాలు వారి గురించి వ్రాయబడ్డాయి. వాళ్ళ యొక్క పరిచర్య కానీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ గురించి 2-3 చోట్ల ఏమని రాశారంటే, అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘం. ఆ దినాల్లో మనకి ఇప్పుడున్నట్లుగా భవనాలు లేవు, సంఘ భవనాలు లేవు, చర్చ్ బిల్డింగ్స్ లేవు. 3వ శతాబ్దం నుంచే చర్చ్ బిల్డింగ్స్ వచ్చినాయి. మొదటి 2 శతాబ్దాల్లో చర్చ్ బిల్డింగ్స్ లేవు. అలాంటి సమయాల్లో వాళ్ళు తమ ఇళ్లను, వాళ్ళ ఇంట్లోనే సంఘం ఉండేది. మళ్ళీ ఆ సందర్భమే ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది.
చర్చ్ బిల్డింగ్స్ని మూసివేస్తారు కొంతకాలం తర్వాత. ఇళ్లల్లోనే సంఘం ఉంటుంది. మళ్ళీ చక్రం తిరిగి మొదటికి వచ్చినప్పుడు అది జరుగుతుంది. భారతదేశంలో కూడా ఆ సమస్య, ఆ పరిస్థితి రావచ్చు. చైనాలో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వాళ్ళ సంఘాలన్నీ కూడా ఇళ్లల్లోనే ఉంటాయి. నిన్న సహోదరుడు కూడా చెప్పాడు, సౌదీ అరేబియాలో కూడా ఇళ్లలోనే ఉంటాయి సంఘాలు. అక్కడ సంఘాలు బయట చర్చెస్ అనేవి ఉండవు. పర్సిక్యూషన్, సంఘం మీద హింస వచ్చినప్పుడు వాళ్ళు సంఘాలని ఇళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇళ్లల్లో కూడా సంఘాలు ఉండకూడదు అనే వార్త అనే యాక్ట్ యూపీలో వచ్చింది. ఇంట్లో కూడా సంఘాన్ని పెట్టుకోకూడదు అని. అయితే ఇక్కడ అకులా ప్రిస్కిల్లాలు తమ ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకుని వాళ్ళ ఇళ్లలో సంఘాన్ని పెట్టారు. ఇప్పుడు మనం సంఘం మన ఇళ్లలో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనకి చర్చి బిల్డింగ్స్ ఉన్నాయి. అయితే అది మనకి ఏం చెప్తుంది? సంఘాన్ని మన ఇంట్లో పెట్టడం కంటే మన హృదయాల్లో సంఘం ఉండాలి. మన ఇంట్లో సంఘాన్ని గురించిన ఆ కన్సర్న్ ఉండాలి. సంఘం ఎలా ఉంది? సంఘం గురించి ప్రార్థన చేయడం, సంఘ నాయకుల గురించి ప్రార్థన చేయడం, సంఘంలో ఉండే తోటి విశ్వాసాల గురించి ప్రార్థన చేయడం, సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల కోసం ప్రార్థన చేయడం ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. సంఘం గురించినటువంటి తలంపులు, సంఘాన్ని గురించినటువంటి ఆ భారం మన హృదయాల్లో ఉంటే సంఘం ఇంట్లో ఉన్నట్టే. విశ్వాస కుటుంబాలు ఎంతవరకు ఆలోచిస్తాయి సంఘం గురించి, సంఘంలో ఉండే తోటి విశ్వాసుల గురించి? చాడీలు చెప్పడానికైతే మనం చాలా సమయం వెచ్చిస్తాం. ఫోన్ ఎత్తితే మూడో వ్యక్తి గురించి మాట్లాడడమే. మరి ముఖ్యంగా సహోదరులు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, మానేసేయండి. అది న్యాయాధిపతి రాబోతున్నాడు. తూకంలో వేసి తూస్తాడు, మనల్ని త్రాసులో వేసి తూస్తాడు. మన మాటలు తుయ్యబడతాయి. న్యాయపీఠం ముందు దేవునికి లెక్క అప్పచెప్పవలసింది మన మాటలు కూడా. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద కొండేలు చెప్పడం మానేసి ఆత్మ సంబంధమైన విషయాల్ని మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి. సెల్ ఫోన్లో సహోదరులు 2-3 కలిసి ప్రార్థన చేసుకోండి. కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. బాయ్స్ గల లేకపోతే సహోదరులు కూడా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకుని ప్రార్థన చేయండి. చక్కటి అనుకూలత మనకుంది. ఎక్కడెక్కడ దూరంగా ఉన్నా కూడా కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని ఒక చోట కూడినట్లే ప్రార్థన చేసుకోవచ్చు. పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేద్దాం, పలానా పరిస్థితి గురించి ప్రార్థన చేద్దాం, పలానా రోగి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా భారం, ప్రార్థనా పరిచర్య చేయవచ్చు. అకులా ప్రిస్కిల్లాలాగే మరి ఒక కుటుంబం ఉంది, సువార్తికుడైనటువంటి ఫిలిప్పు కుటుంబం. అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయం ఆ ప్రాంతంలో మనం చూస్తాం. రోమా 16వ అధ్యాయంలో 36 మంది గురించి పౌలు రాస్తాడు. రోమా 16వ అధ్యాయంలో 36 మంది వ్యక్తుల గురించి. అన్నీ కూడా కుటుంబాలే, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలవి. ఎంతో అద్భుతమైన పరిచర్యలో పాలు పొందినటువంటి కుటుంబాలు. కొన్ని కుటుంబాల గురించి పౌలు చెప్తాడు, వారు నా ప్రాణానికి ఎంతో సేద తీర్చారు అన్నాడు. మరికొన్ని కుటుంబాల గురించి వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, వారి గురించి ప్రార్థన చేస్తే వారు నా సహోదరులు. ఇలాగా ఎన్నో విషయాలు ఆయన చెప్తాడు. కుటుంబం సంఘ పరిచర్యలో పాల్గొనడానికి ఆటంకాలు. కుటుంబం సంఘ పరిచర్యలో పాల్గొనడానికి ఆటంకాలు. లేకపోతే వ్యక్తులు, విశ్వాసులైన వ్యక్తులు సంఘ పరిచర్యలో
పాల్గొనడానికి ఆటంకాలు. మొట్టమొదటిది, సంఘం నాది అనేటువంటి అవగాహన లేకపోవడం. ఇది నా సంఘం, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అన్నారు. ఓనింగ్ సంఘాన్ని స్వంతమైన సంఘంగా ఎంచుకోకపోవడం, ఇది నా సంఘం అని అనుకోకపోవడం. కుటుంబంలో ఏదైనా నష్టం, దుఃఖమైన కార్యం, ఆపద వచ్చినప్పుడు మొట్టమొదట సంఘానికి చెప్పాలి. మీ ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మొట్టమొదట చెప్పాల్సింది సంఘానికి. అన్నా ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది. ఎందుకు? సమస్య పోద్దని కాదు, దేవుడు ఒక చిటికేసి సమస్యను తీసివేసడని కాదు. ఆ సమస్యలో కుటుంబం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాగ ధైర్యంగా ఎదుర్కోవాలి, దేవుని యొక్క విశ్వాసంలోంచి తొలగిపోకుండా ఏ విధంగా ఉండాలి అని సంఘం అంతా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. చేస్తుంది. దేవుడు ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తాడు ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి. సంఘం ఆ కుటుంబం యొక్క పరిచర్య, ఆ కుటుంబం యొక్క పరిస్థితిని దేవుని చేతిలో పెడతారు. ప్రార్థన ద్వారా ఆ పరిస్థితిని దేవుని చేతిలో పెడతారు. అందుకనే సమస్య వచ్చినప్పుడు వెంటనే సంఘానికి చెప్పాలి. అనుకోకుండా ట్రాన్స్ఫర్ వస్తుంది, అనుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు సిక్ అయిపోతారు, అనుకోకుండా ఒక ప్రమాదంలో పడతారు. వెంటనే బ్రదర్స్నికి ఎవరు మన సంఘ పెద్దలకి చేసి ఈ పరిస్థితి ఉంది, ప్రార్థన చేయండి మా కోసం. దేవుడు ఆ సమస్యని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తాడు. ఇది పెద్దల యొక్క పాత్ర చాలా ఉంటుంది. దీంట్లో పెద్దల యొక్క పాత్ర చాలా ఉంటుంది. రెండవది, స్థానిక సంఘ పెద్దలు చూపినటువంటి అలక్ష్యం. కొత్తగా వస్తున్నారు సంఘానికి విశ్వాస కుటుంబం, వారిని ఎవ్వరూ పట్టించుకోరు, వాళ్ళని ఎవ్వరూ వాళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుకుంటారు. సంఘం అయిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళతోనే కొత్తగా వచ్చిన వాళ్ళతో ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళు అటు ఇటు చూస్తారు, ఎవ్వరూ తెలిసిన వాళ్ళు ఉండరు, బిక్కుమంటూ వెళ్ళిపోతారు. సంఘ పెద్దల బాధ్యత, కొత్తగా ఎవరు వస్తున్నారు, వాళ్ళు విశ్వాసులేనా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏ సంఘం నుంచి వస్తున్నారు కనుక్కుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సిద్ధాంతపరమైనటువంటి తారతమ్యాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ యొక్క రక్షణ అనేది యథార్థమైందా అని ఆలోచించి వారితో పరిచయం పెంచుకుని సంఘానికి రమ్మని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. వారి యొక్క ఆత్మీయ స్థితి మంచిగా ఉన్నప్పుడు నెమ్మదిగా వారికి ఒక బాధ్యతను అప్పగించాలి. సంఘంలో బాధ్యత లేకుండా ఉన్నటువంటి విశ్వాసులు చాలామంది ఉంటారు. వారికి బాధ్యతల్ని అప్పగించకపోవడం సంఘ పెద్దల యొక్క పొరపాటు. సంఘ పెద్దలు కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, నేనే కంట్రోల్ చేయాలి వీటిని, ఇది నా పని. సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి. ఆరాధన చేసేటప్పుడు మైక్ అటు ఇటు వాళ్ళకి ఇవ్వడం, ఒక విశ్వాస అయినటువంటి బిడ్డకి అప్పగించడం, లేకపోతే కింద చెప్పులు దగ్గర, లేకపోతే సంఘంలో ఉండేటువంటి తక్కిన పనులు, శుభ్రం చేయడం, చాపలు వేయడం, అమర్చడం, ఎన్నో పనులు ఉంటాయి. పెద్దలు చెప్పగలగాలి. లేకపోతే ఇవాళ పలానా వ్యక్తి దగ్గరికి వాళ్ళని దర్శించడానికి వెళ్తున్నాం, ఖాళీగా ఉన్నావా, వస్తావా నువ్వు? ఒక సీనియర్ ఒక జూనియర్ని వెంటబెట్టుకుని వెళ్ళడం, ఆ వ్యక్తికి నేర్పించడం, ఒక ఇంటిని దర్శించినప్పుడు ఎలా దర్శించాలి, ఏ వాక్యంతో వాళ్ళని బలపరచాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఎన్నో పనులుంటాయి. సంఘ పెద్దలు నిర్లక్ష్యం చేసినప్పుడు వ్యక్తులు వారి యొక్క బాధ్యతల్లోంచి బయటికి వెళ్ళిపోతారు. నిర్లక్ష్య స్వభావం
పెద్దల యొక్క నిర్లక్ష్య స్వభావం కుటుంబాలు సంఘ పరిచర్యలో పాల్గొనడానికి పెద్ద ఆటంకం. విశ్వాస కుటుంబానికి ఆత్మీయ వరాల పట్ల సరి అయినటువంటి అవగాహన లేకపోతే జరిగేది కూడా ఇదే. కుటుంబాలు పరిచర్యలో పాల్గొనేటప్పుడు వాళ్ళు తప్పకుండా ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని నీకు ఇవ్వబడిన వరమేంటి, నాకున్న వరమేంటి, మనం ఈ వరాలని ఎక్కడ వాడగలం, ఎలా వాడగలం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను, కాబట్టి మన సమయం, మన ఇద్దరికీ కొంత సమయం ఎప్పుడు వస్తుంది, లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఎప్పుడు మనం దేవుని యొక్క సంఘానికి సహాయం చేయగలం, ఏ పరిచర్యలో పాల్గొగలం. వాళ్ళు కూర్చుని ప్రణాళిక వేసుకోవాలి. ఇద్దరు కూర్చుని సంప్రదించుకుని ఒక ప్రణాళికాబద్ధంగా పరిచర్యను చేయాలి. ఎందుకంటే పరిచర్య కంటే కుటుంబం ప్రాముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, పరిచర్య కంటే కుటుంబం ప్రాముఖ్యం. కుటుంబంలో ఒకరినొకరు పట్టించుకోకుండా, భార్యను భర్త పట్టించుకోకుండా, భర్త భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా నేను పరిచర్య చేస్తానంటే దేవుడు ఆ పరిచర్యని అంగీకరించడు. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. పరిచర్య అనంటే నీకిష్టమైన దాన్ని దేవుని కోసం చేసేది కాదు. నీకిష్టమైన దాన్ని దేవుని కోసం చేసేది పరిచర్య కాదు. దేవుడు నీ ద్వారా చేయించుకునేదే పరిచర్య. దేవుడు నీ ద్వారా చేయించుకునేదే పరిచర్య. ఏలియాని పిలిచాడు దేవుడు. ఏలియా రా అన్నాడు, వచ్చాడు. అయ్యా ఏం చేయమంటావు? వెళ్ళి ఆహాబుకి నా సంగతి చెప్పు, నేను చెప్పానని చెప్పు. ధైర్యంగా వెళ్ళి చెప్పాడు. దేవుడు అప్పగిస్తాడు పరిచర్య. పరిచర్య విషయంలో క్లారిటీ ఉండాలి. ఎవరికి పరిచర్య చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి అధికారంతో చేయాలి, క్లారిటీ ఉండాలి. ఏది పడితే అది చేసే పరిచర్య కాదు. ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఎక్కడ పరిచర్య చేయాలి, నాకు డైరెక్షన్ ఇవ్వు. చాలా పరిచర్యలు ఉన్నాయి. స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య ఉంది, ముసలి వాళ్ళ మధ్యలో పరిచర్య ఉంది, అంధుల మధ్యలో పరిచర్య ఉంది, ఇంటింటా పరిచర్య ఉంది, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. గిడియన్స్ పరిచర్య ఉంది. నేను ఎక్కడ పరిచర్య చేయాలి, సంఘంలో నా పరిచర్య ఏంటి? పరిచర్యని దేవుడు స్పష్టంగా ఇస్తాడు. దేవుడు అన్ని పరిచర్యలు, ఇగో నువ్వు ప్రతి దాంట్లో మెంబర్గా ఉండు అని ఎప్పుడూ చెప్పడు. చాలా స్పెసిఫిక్గా ఉంటుంది దేవుని యొక్క పరిచర్య. ఎందుకంటే అన్నిట్లో పరిచర్య చేసేవాడు ఎందుకు దేంట్లో కూడా న్యాయం చేయలేడు. మనం సంఘంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను మొట్టమొదటి 40 సంవత్సరాల క్రితం. యవనస్తుల పరిచర్య కూడా ఉంది, నాకు సండే స్కూల్ పరిచర్య ఉంది. అలాంటి టైంలో ప్రభా నేను ఏం చేయాలి, నేను ఎక్కడ చేయాలి, నీ పరిచర్య నాకు నువ్వు స్పష్టంగా చెప్పు అని అడిగితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఎక్కడ పరిచర్య చేయాలో చెప్తాడు దేవుడు. కాబట్టి పరిచర్య చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేయండి ముందు. ప్రభా నేను ఇక్కడ ఈ పరిచర్య చేయడం నీకు ఇష్టమేనా, ఈ పరిచర్య నేను చేయొచ్చా? పరిచర్య ఇచ్చేవాడు ఆయన, చేయించుకునేవాడు ఆయన, జీతం ఇచ్చేవాడు కూడా ఆయనే. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే దేవుడు ఆ రోజున ఏమంటాడంటే, నేను ఇవ్వలేదే నీకు ఆ పరిచర్య, ఎందుకు చేశావు? నేను ఇవ్వలేదే. ప్రభా నువ్వు ఇచ్చేవనుకున్నానే. అనుకుంటే లాభం లేదు బాబు, నేను ఇచ్చే పరిచర్యకే జీతం వస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని ఆటంకాలు ఉన్నాయి. అందరూ నా మాట వినాలి, నేను అందరికంటే సీనియర్ని, నాకు అన్నీ తెలుసు అనే స్వభావం పరిచర్యకు ఆటంకం. సీనియర్లు అనుకునేవాళ్ళు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాళ్ళు, నాకు చెప్పకుండా తక్కిన వాళ్ళకి పరిచర్య ఇవ్వకూడదని చెప్పేవాళ్ళు, వాళ్ళు గర్విష్ఠులు. గర్వం అనేది పరిచర్యకు ఆటంకం.
తగ్గించుకోవడం అనేదే పరిచర్యకు మూలం. తగ్గించుకున్న వాళ్ళకి దేవుడు పరిచర్య ఇస్తాడు. నాకు ఇవ్వాల్సిందే అని అడిగితే పరిచర్య ఇవ్వడు. తోటి విశ్వాసాలతో అభిప్రాయ భేదాలు ఉన్నవాళ్ళు పరిచర్యకి ఆటంకం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని యొక్క కుటుంబంలో సభ్యుడివి. ఆయా సంఘాలకి సంబంధించిన ఆ సంఘాల్లో నువ్వు సభ్యుడివి. అయితే దేవుడు నీకు పరిచర్య అప్పగిస్తాడు. తప్పకుండా నువ్వు చేయాల్సిన పరిచర్య ఉంది సంఘంలో. సంఘంలో ఎవ్వరూ కూడా ప్రేక్షకులుగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఏదో చిన్న పనో పెద్ద పనో తప్పకుండా నీకు ఒక పని ఉంది. నువ్వేం పని చేయాలో దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా నీకు పరిచర్య ఇస్తాడు. దేవునికి కావాల్సింది నీ యొక్క క్వాలిఫికేషను, లేకపోతే నీ యొక్క పర్సనాలిటీ, లేకపోతే నీ యొక్క అంతస్తు ఏమీ కాదు. ఉదయకాలం చూసాం, సంబంధం, సహవాసం, సంతకం, ఇంకా ఏముంది, సమర్పణ. ఎస్, 5 లక్షణాలు చూసాం. అవి ఉంటే చాలు. ప్రభువా ఏం చేయమంటావు? కుమారుడా రా, కుమార్తె రా, చాలా పనుంది నువ్వు చేయాల్సింది అంటాడు. పరిచర్య ఇస్తాడు. పరిచర్య ఇచ్చినప్పుడు సంతోషంగా పరిచర్య చేయి, జీతం వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక.